అండి హనీ బంగారం, ఎలా ఉన్నారు? హాయ్ అక్క, నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామా. నాకు హనీ అని పిలిస్తేనే ఇష్టం. ఎందుకంటే కంగ్రాచులేషన్స్. వై? నీకు మా ఫ్రెండ్ సెట్ చేస్తున్నా. అంటే నాకు వీడియో చేయడం అనేది ఒక ప్యాషన్. యాక్చువల్ గా చెప్పాలంటే నేను హనీ గారు ఇప్పటి వరకు షార్ట్ ఫిలిం లో ఏమన్నా యాక్ట్ చేశారా? ఫస్ట్ నాకైతే నేను వీడియోస్ చేస్తున్నా కాబట్టి నేను మిరాయ్ మూవీలో చేశాను. మీరు చూడండి, ఎవరైనా చూడకపోతే. నేను మాత్రం వల్గర్ గా అయితే అసలే చేయను. ఏదున్నా నేచురల్ అండ్ ట్రెడిషనల్ అంతే. ప్రేమించే మగవాడివి నువ్వేనని స్నేహంతో నిన్ను చూస్తే అమ్మలగన్న మాయమ్మ బాబురాల ఎల్లమ్మ ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగతయ్యో ఈ మంత్రమే సావయ్యో. హనీ గారు, మీరు ఫేమస్ కావడానికి కారణం ఎవరు? నేను ఫేమస్ కావడానికంటే హనీ గారు యాక్టింగ్ రంగంలో కాకుండా డాన్స్ ప్రోగ్రామ్ ఏమన్నా అవకాశాలు వచ్చాయా? వచ్చాయి. అంటే నార్మల్ గా నాకు తెలుసు. హనీ గారు యాక్టింగ్ రంగంలో కాకుండా డాన్స్ ప్రోగ్రామ్ ఏమన్నా అవకాశాలు వచ్చాయా? వచ్చాయి. అంటే నార్మల్ గా నాకు తెలుసు. హనీ గారు సినీ రంగంలో సిటీలోనే ఉంటాయి కదా, పరిచయం ఎలా చేస్తారు? పరిచయం అంటే నార్మల్ గా ఇప్పుడు నాకు ఫస్ట్ ఛాన్స్ అయితే, ఎందుకంటే అట్లా నేను మోసపోయినా ఫస్ట్ టైం. సో తర్వాత నాకు కూడా ఒకటి తెలిస్తేనే చెప్తేనే నాకు తెలిసింది మనీ అనేది ఉంటే అది ఫేక్. మీరు కూడా ఇలానే నాలాగా మంచిగా వీడియోస్ చేయండి, బట్ వల్గర్ గా మాత్రం చేయకండి. ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకండి. హనీ గారు, మీరు ఇన్స్టాలో ఇలా రీల్స్ చేస్తే మీ బంధువులు ఏమనుకోరా? బట్ నాకు సపోర్ట్ చేయకుండా నా మీద, నా ఫ్యామిలీ మీద కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని బ్యాక్ పిక్చర్స్ ఉంటారు కదా, వాళ్ళని నేను అసలే కేర్ చేయను. అందుకే వాళ్ళే ఫేమ్ అవుతున్నారు, మంచిగా చేసే వాళ్ళే డౌన్ లో ఉన్నారు. హనీ గారు, మీరు ఎన్ని రోజుల నుంచి షూట్ కి వెళ్ళారు కదా, ఎంత సంపాదించారు? నేను ఎంత సంపాదించిన అంటే, హనీ గారు మీరు డిసప్పాయింట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? స్కూల్ విషయంలో. ఎందుకంటే ఇంకా డిసప్పాయింట్ అంటే ఏడ్చేదాన్ని. వీళ్ళు మాట్లాడతలేరు, వాళ్ళు మాట్లాడతారు. మేడం దగ్గరికి వెళ్ళి చెప్పేదాన్ని, మేడం నన్ను హేట్ చేయండి కానీ నన్ను గ్రోత్ కూడా చేయండి. హేట్ మీ బట్ గ్రోత్. వెల్కమ్ టు చేర్యాల టైమ్స్. నేను మీ అమూల్య. సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన హనీ బంగారం చిన్న వయసులోనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ గా రాణిస్తున్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లోను నటిస్తూ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఎదుగుతున్నారు. ఆమె కెరియర్, ఫ్యూచర్ గోల్స్ గురించి మాట్లాడుకుందాం. హాయ్ అండి హనీ బంగారం, ఎలా ఉన్నారు? హాయ్ అక్క, నేను చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం అక్క. హనీ బంగారం, నీ పేరు అసలు పేరు హనీయేనా, నిక్ నేమా? లేదు, నార్మల్ గా నాకు వేరే నేమ్ ఉంది, మా ఫాదర్ వాళ్ళు పెట్టినది. బట్ నార్మల్ గా నిక్ నేమ్ అయితే హనీ అని పెట్టారు. సో నాకు హనీ అని పిలిస్తేనే ఇష్టం. ఎందుకంటే మా ఫాదర్ కూడా నన్ను అట్లనే పిలుస్తారు, హను అని పిలుస్తారు. కాకపోతే ఇంకా నా రియల్ నేమ్ ఎందుకో నాకు చెప్పడం నచ్చదు. బట్ అది చాలా మంచి పేరు. బట్ చాలా ఎవరైనా ఫోర్స్ చేస్తే నేను చెప్తాను నార్మల్ గా. బట్ వాళ్ళు ఇంత మంచి పేరు నువ్వు ఎందుకు చెప్పట్లేదని అడుగుతారు. బట్ అయినా నాకు హనీ అనేది ఇష్టం. నేను హనీ బంగారం అని పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అంటే, నార్మల్ గా అందరూ లిటిల్ ప్రిన్సెస్ నార్మల్ గా పెట్టుకుంటారు కదా, మనం కొంచెం స్పెషల్ ఉండాలని చెప్పేసి హనీ బంగారం అనేసి అయితే నేను పెట్టుకున్నాను. మీ గురించి మీ అమ్మ నాన్న ఫ్యామిలీ సపోర్టింగ్ ఉందా? నాకు మా మమ్మీ చాలా సపోర్ట్ చేస్తారు. మా మమ్మీ అనే కాదు, మా మామయ్య నుండి అందరు నాకు చాలా సపోర్ట్ చేస్తారు. బట్ మా ఫాదర్ సైడ్ అయితే ఎవరు సపోర్ట్ చెయ్యరు. బట్ నేను అట్లాంటి వాళ్ళని కూడా పట్టించుకోను. ఎందుకంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళనే నేను పట్టించుకుంటాను. నాకు సపోర్ట్ చేసి నేను ఎదుగుతుంటే నా బ్యాక్ ఉండి నాకు బ్యాక్ సక్సెస్ చేసే వాళ్ళని మాత్రమే. చెప్పండి హనీ గారు, మామూలుగా ఇంట్లో ఫోన్ పట్టుకుంటానే పేరెంట్స్ తిడతారు, నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ ఎట్లా అయ్యావు? అంటే నాకు వీడియోస్ చేయడం అనేది ఒక ప్యాషన్. యాక్చువల్ గా చెప్పాలంటే నేను స్కూలింగ్ టైంలో మాత్రం ఫోన్ ఎక్కువ యూజ్ చేయలేదు. నార్మల్ గా 9th 10th అలా స్టార్ట్ అయినప్పుడు నేను ఫోన్ యూజ్ చేసిన. బట్ నా ఓన్ కాదు, మా ఇంట్లో వాళ్ళ ఫోనే. నా 10th అయిపోయిన తర్వాత నాకు 10th లో మంచి జీపీఏ వచ్చింది. 10 జీపీఏకి 9.8 జీపీఏ వచ్చింది. నాకు IIIT బాసనలో సీట్ వచ్చింది. సో అక్కడ ఫోన్ తోనే అంత పని ఉంటది కాబట్టి మా ఇంట్లో వాళ్ళైతే నాకు ఫోన్ ఇప్పించారు.
అప్పటి నుంచి నాకంటూ ఒక ఓన్ ఫోన్ ఉంటుండే. సో ఇంకా వీడియోస్ చేయడం అనేది నా ప్యాషన్ కాబట్టి నేను అట్లా వీడియోస్ చేస్తుండే. సో నార్మల్ గా ఫేమ్ కూడా వచ్చింది. అంతలోనే కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నా అకౌంట్ పోయింది, నా ఫోన్ కూడా పోయింది. తర్వాత మళ్ళీ నేను ఇంకొక ఫోన్ తీసుకున్నాను. అలానే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. చాలా మంది సపోర్ట్ చేశారు. ఎందుకు నువ్వు నార్మల్ గా మంచిగా చేస్తావు, నీ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి, అంత న్యాచురల్ గా చేస్తావు, అంత వల్గర్ గా ఏం చెయ్యవు కదా, అట్లనే కంటిన్యూ చెయ్యాలి. నాకు చాలా మంది సపోర్ట్ చేయడం వల్ల నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. సో అదే కంటిన్యూ అవుతున్నా. అట్లా ఇంకా నేను నా కెరియర్ అయితే స్టార్ట్ చేశాను వీడియోస్ పరంగా. అట్లనే ఇంకా నాకు మంచి ఛాన్సెస్ కూడా వచ్చాయి. హనీ గారు, మీ అమ్మ నాన్న పేరు, మీ బ్యాక్గ్రౌండ్, మీరు ఎలా చదువుకున్నారు, ఏ క్లాస్? మా డాడీ నేమ్ వచ్చేసి నర్సింహులు, మా మమ్మీ పేరు వచ్చేసి భాగ్యశ్రీ. నేనైతే ప్రజెంట్ బీటెక్ పర్సూయింగ్ చేస్తున్నాను. నాకు 10th అయిపోయిన తర్వాత IIITలో సీట్ వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళిన. ఇంటర్ ఒక 1 year కంప్లీట్ చేశాక నాకు ఫుడ్ పడక నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసా. సో అట్లా 1 year వేస్ట్ అయిపోయింది. అయినా నాకేం పర్లేదని చెప్పేసి ఇంకా మంచిగా చదవాలని చెప్పేసి ఇయర్ పోయినా సర్లే అని చెప్పేసి మళ్ళీ నేను ఇంటర్ మళ్ళీ కంటిన్యూ చేశాను బయటకు వచ్చి. సో ప్రజెంట్ అయితే నేను బీటెక్ చేస్తున్నాను. ప్రజెంట్ ఇంటర్ అయిపోయింది. బీటెక్ ఎంసెట్ లో కూడా మంచి సీట్ వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది, మంచి కాలేజ్ లో కూడా సీట్ వచ్చింది. నెక్స్ట్ ఇంక వెళ్ళాలి, ఇంకా కాలేజ్ స్టార్ట్ అవ్వలేదు. హనీ గారు, ఇప్పటి వరకు షార్ట్ ఫిలిం లో ఏమన్నా యాక్ట్ చేశారా? యా, గుడ్ క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ నాకైతే నేను వీడియోస్ చేస్తున్నా కాబట్టి నాకు సీరియల్ నుంచి ఛాన్స్ వచ్చింది. సో నేను నార్మల్ గా వెళ్ళి హీరోయిన్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ గా చేశాను. చాలా మంది చూస్తుంటారు నాకు తెలిసి. గుండె నిండా గుడి గంటలు అనే సీరియల్లో అయితే నేను యాక్ట్ చేశాను. సో అలా ఇంకా వెళ్ళడం వల్ల ఇంకా పరిచయాలు అయ్యేసి అట్లా మూవీలో కూడా ఆఫర్ వచ్చింది. సో నేను మిరాయ్ మూవీలో చేశాను, మీరు చూడండి ఎవరైనా చూడకపోతే. వాటర్ సీన్ ఉంటది, అక్కడ చేశాను, అందులో చేశాను. అండ్ నార్మల్ గా ఇంకా షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశాను. అంటే మా ఇంట్లో ఎలా అంటే షార్ట్ ఫిలిమ్స్ లో అన్ని మెయిన్ లీడ్స్ వచ్చాయి. అంటే లవ్ క్యారెక్టర్ అలా వచ్చింది, లవ్ మ్యారేజ్ వైఫ్ క్యారెక్టర్స్ అలా వచ్చాయి. బట్ ఇంట్లో మా మమ్మీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇంకా నేను అట్లాంటివి చేయలేదు. చాలా మంది నన్ను అడిగారు, ఎందుకు నువ్వు వీడియోస్ చేస్తున్నావు, మంచిగానే చేస్తున్నావు కదా, నువ్వు మెయిన్ లీడ్స్ చేయొచ్చు కదా, ఎందుకు సైడ్ గా చేస్తున్నావు అని అడిగారు. బట్ వాళ్ళకి అసలైంది తెలియదు కదా, ఇంట్లో నాకు పర్మిషన్ లేదు అట్లా మెయిన్ గా చేయడం అనేసి. సో ఇంకా నేను సైడ్ గానే చేశాను. ప్రజెంట్ కూడా సైడ్ గానే చేస్తున్నాను, ఇంకా వస్తున్నాయి. సో ఇప్పుడైతే ఒక 2 షార్ట్ ఫిలిమ్స్ అయితే మెయిన్ క్యారెక్టర్ గా చేశాను. ఇంకా వస్తే ఇంకా చేస్తూనే ఉంటా. బట్ నేను మాత్రం వల్గర్ గా అయితే అసలే చేయను. ఏదున్నా న్యాచురల్ అండ్ ట్రెడిషనల్ అంతే. హనీ గారు, మీరు ఫేమస్ కావడానికి కారణం ఎవరు? మీ కెరియర్ గోల్ ఏంటి? నేను ఫేమస్ కావడానికంటే ప్రత్యేకంగా అయితే ఎవ్వరు లేరు. నా ఫ్యామిలీ ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంత ఫేమ్ అయ్యా. వాళ్ళు వన్స్ నువ్వు వీడియోస్ చేయడం అవసరం లేదు, ఇంట్లోనే ఉండు, చదువుకో, అది అని చెప్తే నేను ఆపేసేదాన్నేమో. బట్ నా ఇంట్లో వాళ్ళే నన్ను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నా. బట్ అట్లా అని చెప్పేసి స్టడీ అయితే మానేయలేదు. అటు స్టడీ బ్యాలెన్స్ చేస్తున్నా, ప్లస్ ఇటు వీడియోస్ కూడా బ్యాలెన్స్ చేస్తున్నా, షూట్స్ కూడా బ్యాలెన్స్ చేస్తున్నా. అండ్ ఇంకొకటి ఏమో అడిగారు, మీ కెరియర్ గోల్ ఏంటి? నా కెరియర్ గోల్ అంటే నాకు ఇండస్ట్రీ అనే ఏం లేదు. ఇండస్ట్రీలోనే ఎదగాలి, నేను ఫేమ్ అవ్వాలి అట్లా అని ఏం లేదు. ఇండస్ట్రీ కాకపోయినా నాకు టాలెంట్ ఉంది, నేను చదువుకోవచ్చు కూడా. నేను చదివి నేను జాబ్ కూడా కొట్టే అంత ఉంది నాకు. సో ఇంకా ఇటు స్టడీ లేదా అటు ఇండస్ట్రీ రెండిట్లా లేదని ఒకటి. బట్ అంటే నా స్టడీ అయిపోయే వరకు, అయిపోయిన తర్వాత మాత్రం జాబ్ లేదంటే ఇండస్ట్రీ అంతే. కానీ ప్రత్యేకంగా ఇండస్ట్రీనే ఉండాలని ఏం లేదు, కానీ ప్రత్యేకంగా జాబ్ అయితే చేయాలనేది అయితే ఉంది. హనీ గారు, ప్రమోషన్ ఏమన్నా చేశారా? చేశాను. నాకు తెలిసి మీరు నార్మల్ గా నా ఇన్స్టా పేజ్ లో చూస్తే ప్రమోషన్స్ ఉంటాయి, చేశాను. రీసెంట్ గానే హైదరాబాద్ లో కూడా పెద్ద కిసాన్ ఫ్యాషన్ మాల్ అనే షాపింగ్ మాల్ కూడా ఓపెన్ అయింది. ఆ షాపింగ్ మాల్ కూడా ప్రమోషన్ చేశాను. ఇప్పుడిప్పుడే బ్రాండ్ ప్రమోషన్స్ కూడా వస్తున్నాయి. మేకప్ ఇన్స్టిట్యూట్ నుండి పెద్ద షాపింగ్ మాల్స్ నుండి కూడా వస్తున్నాయి. ఇంకా ఫర్దర్ గా ఏమైనా పెద్దగా వచ్చినా కూడా చేస్తాను. హనీ గారు, ఇటు వీడియోస్ అటు స్టడీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అంటే నేనేమనుకున్నా, అదే చెప్పిన కదా ఇందాక, నాకు ఎట్లయినా ఇటు స్టడీ పరంగా ఇంట్రెస్ట్ ఉంది, అటు వీడియోస్ పరంగా ఇంట్రెస్ట్ ఉంది. సో మనం ఏదైనా అనుకున్నామంటే మనకి రెండు ఎట్లయినా చేయాలనుకుంటే మనం రెండు ఎలా అయినా బ్యాలెన్స్. సో అవి రెండింటిని బ్యాలెన్స్ చేసే అంతా నాలో ఉంది. సో అట్లానే నేను కంటిన్యూ చేస్తున్నాను. బట్ కాలేజ్ స్టార్ట్ అయినాక మాత్రం ఫోకస్ మాత్రం స్టడీ పైనే ఉంటుంది. నార్మల్ గా ఎప్పుడైనా షూట్స్ వస్తూనే ఉంటాయి అవి, బట్ వెళ్తాను, ఎందుకంటే నా పాకెట్ మనీకే యూజ్ అవుతాయి కదా. బట్ రెండు మాత్రం బ్యాలెన్స్ చేయగలుగుతాను, అంత నాలో ఉంది. హనీ గారు, సీరియల్ టైమ్స్ ద్వారా మీలాంటి వీడియో చేసే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే నార్మల్ గా ఇప్పుడు నాకైతే చాలా మంది ఇంటర్వ్యూస్ ఇస్తుంటే అబ్బా నాకు కూడా ఈ రోజంటూ రావాలి, నేను కూడా వాళ్ళలాగా ఇంటర్వ్యూ ఇవ్వాలి, నేను కూడా నా పర్సనల్స్ అన్ని చెప్పుకోవాలి అనేది అయితే నాకు ఉంటుండే. సో అట్లా ఇంకా నాకు ఎలా అయితే ఈ ఛాన్స్ నేను అనుకున్న తొందరలోనే వచ్చిందో, నార్మల్ గా మా చేర్యాల అనేది
టౌనే కాబట్టి ఇక్కడ కూడా చాలా మంది యూట్యూబ్ చేస్తున్నారు, వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇట్లనే ఫాస్ట్ గా ఛాన్స్ రావాలని అయితే నేను అనుకుంటున్నాను. హనీ గారు, యాక్టింగ్ రంగంలో కాకుండా డాన్స్ ప్రోగ్రామ్ ఏమన్నా అవకాశాలు వచ్చాయా? యా, వచ్చాయి. అంటే నార్మల్ గా నాకు తెలిసిన ఫ్లోక్ డాన్సర్స్, ఫ్లోక్ సాంగ్స్ తీసే కొరియోగ్రాఫర్ అన్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చెప్పారు ఇట్లా సైడ్ డాన్సర్ గా చేస్తావంటే నాకు నార్మల్ గా వచ్చు, బట్ చాలా మాస్ డాన్స్ అయితే రాదు. చిన్నప్పుడు ఉంటుండే, బట్ మధ్యలో ఇంకా నేను చెయ్యక అది నాకు అలవాటు పోయినట్టు అయింది. నార్మల్ గా చిన్నగా అయితే వస్తుండే. సో నేను మిరాయ్ అనే మిరాయ్ మూవీ కాదు, నార్మల్ గా ఏదో ఆదివారం విత్ స్టార్ మా పరివార్ అనే షోకి నేను వెళ్ళిన. ఆ షోలో ఒక అన్నయ్య నాకు పరిచయం అయ్యారు. అతను నాకు చెప్పారు డీలో డాన్స్ ఉంది వస్తావా అని. బట్ నాకు అంత మాస్ డాన్స్ రాదు కాబట్టి నేను వెళ్ళలేదు. సో నాకు డీలో కూడా ఛాన్స్ వచ్చింది, అంటే సైడ్ డాన్సర్ గానే. బట్ ఆ ఛాన్స్ రావడం కూడా ఎంత గ్రేట్ చెప్పండి మీరే. హనీ గారు, చేరేల ప్రాంతంలో మీలాగే ఇంకెవరైనా ఉన్నారా? నాకు తెలిసినంత వరకు అయితే ఎవ్వరు లేరు. ఒక బాయ్స్ టీమ్ అయితే చూసా యూట్యూబ్ చేస్తారని చెప్పేసి, అంతే. ఇంకా నాలాగా గర్ల్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఎవ్వరు లేరు. సో చేరేల ప్రమోషన్స్ కూడా నేను ఒక్కదానే చేసా. ఇంతవరకు అయితే ఇంకెవ్వరు చేయలేదని నాకైతే తెలుసు. నాకు తెలిసినంత వరకు అయితే అదే. చేరేల ప్రాంతం నుండి బ్రాండ్ ప్రమోషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే చేశాను, బట్టల షాప్, ఇంకా ఒకటి ఫోటో స్టూడియోది, అది గిఫ్ట్స్ ఆర్టికల్స్ది అది చేసిన. నార్మల్గా రీసెంట్గా కిడ్స్ వేర్ అనే షాప్ కూడా ఓపెన్ చేశారు ఇక్కడ, అందులో కూడా చేశాను. ఇంకా నార్మల్గా హోటల్ ప్రమోషన్స్ అవి చేశాను. ప్రమోషన్కి మీరు ఒక్కరే వెళ్తారా, మీ టీం ఏమైనా ఉందా? అంటే నార్మల్గా మాకు ఇంట్లోనే కెమెరా ఉంది. సో మా చెల్లె తమ్ముడు షూట్ చేయమంటే వాళ్ళు చాలా నన్ను ఇబ్బంది పెడతారు, షూట్ చేయరు. నార్మల్గా నావే నేను సెల్ఫ్గా వీడియోస్ తీసుకుంటా చాలా వరకు. బట్ ఒక అబ్బాయి ఉంటాడు, అతను నాకు చాలా హెల్ప్ చేస్తాడు. నేను ఎప్పుడు రమ్మని వస్తాడు వీడియోస్ తీయడానికి. ఆ అబ్బాయి నాకు చాలా వరకు హెల్ప్ చేస్తుండు. అతనే నాకు ప్రమోషన్ వీడియోస్ అన్ని అతనే తీస్తుండు. నార్మల్గా నా సెల్ఫ్ వీడియోస్ కాకుండా ఒకరు తీసే వీడియోస్ అయితే ఆ అబ్బాయే తీస్తాడు ఎప్పుడైనా. అతను నాకు చాలా హెల్ప్ కూడా చేస్తాడు. హనీ గారు, సినీ రంగంలో సిటీలోనే ఉంటాయి కదా, పరిచయం ఎలా చేస్తారు? పరిచయం అంటే నార్మల్ గా ఇప్పుడు నాకు ఫస్ట్ ఛాన్స్ అయితే వాళ్ళ త్రూనే నాకు ఇన్స్టాలో వచ్చింది. ఇంకా నార్మల్ గా వెళ్ళడం వల్ల పరిచయాలు అయ్యి డైరెక్టర్స్, మేనేజర్స్. ఎందుకంటే ఎప్పుడైనా సరే కాస్టింగ్ వాళ్ళ నంబర్స్ చాలా కూడా ఉన్నాయి. కాస్టింగ్ అంటే మీడియేటర్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే కమిషన్ తీసుకొని డబ్బులు ఇస్తారు. వాళ్ళకి చాలా డబ్బులు వస్తాయి, కానీ వాళ్ళు చాలా మనకి ఇచ్చేదానికన్నా హాఫ్ లో ఎక్కువనే కమిషన్ తీసుకొని ఆర్టిస్ట్ కి డబ్బులు ఇస్తారు. అది మాత్రం ఎవరికైనా వాళ్ళకి యూజ్ లేని అయితే ఒకరికైతే హెల్ప్ చేయరు కదా, బట్ వాళ్ళు కూడా కమిషన్ తీసుకొనే ఇస్తారు. బట్ ఎట్లా అంటే మనం ఎప్పుడైనా నేను వెళ్ళాలి చెయ్యాలనుకుంటే డైరెక్టర్స్, మేనేజర్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ త్రూనే వెళ్ళాలి. ఈ ఏజెంట్స్ త్రూ, ఈ కాస్టింగ్ త్రూ వెళ్ళినాం అనుకో మనకి ఛాన్సెస్ రావు. వాళ్ళకన్నా ముందు వీళ్ళే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, మళ్ళీ వాళ్ళకన్నా వాళ్ళ ఇచ్చే డబ్బుల కంటే వీళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. వాళ్ళ త్రూ వెళ్ళినాం అనుకో మనకు అక్కడ ఎన్ని డబ్బులు ప్రొడ్యూసర్ ఇస్తే మనకు అన్ని డబ్బులు చెందుతాయి. అంటే మీరు ఛాన్సెస్ ఎలా వస్తాయి అని అన్నారు కదా, ఇంకా అట్లానే ఇక నార్మల్ గా ఒక షూట్కి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అవ్వడం. అక్కడ నేను డైరెక్ట్ ఎప్పుడైనా ఆర్టిస్టులు వాళ్ళు నా దగ్గరికి చాలా వరకే మనం మంచిగా మూవ్ ఆన్ అయితే ఫ్రీగా ఉంటే వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటారు కదా. నార్మల్ గా నాకు ఏమైనా షూట్స్ ఉంటే చెప్పడం చెప్పి వాళ్ళే నా నంబర్ తీసుకుంటారు, వాళ్ళ నంబర్ నాకు ఇస్తారు. బట్ నేను ఏంటంటే ఎందుకులే అందరు నంబర్స్ అని నేను అనుకుంటా, కానీ వాళ్ళు గర్ల్స్ ఓన్లీ నేను బాయ్స్ కి నంబర్స్ ఇవ్వను చాలా వరకు. నార్మల్ గా ఇండస్ట్రీకి హెడ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతేనే ఇస్తాను, ఆర్టిస్ట్ వాళ్ళకైతే ఎవరికి ఇవ్వను. ఎందుకంటే నాకు తెలుసు ఎవరు ఎలా ఉంటారు అనేది. సో వాళ్ళ నంబర్ తీసుకుంటా. అట్లా ఇంకా వెళ్ళిన ప్రతి షూట్ లో డైరెక్టర్ ఎవరు, మేనేజర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు వాళ్ళని కనుక్కొని వాళ్ళ నంబర్సే తీసుకుంటా తప్ప ఆర్టిస్ట్ నంబర్లు అయితే తీసుకోను. వాళ్ళకి నా ప్రొఫైల్ షేర్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ గా ఏమున్నా చెప్తారు. బట్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆడిషన్స్ అని చెప్పి చాలా వరకు రమ్మంటారు. ఎవరికైనా యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఆడిషన్కి వెళ్ళాలంటే నాకు ఒక కోవిడ్ టైంలో అనుకుంటా నాకు తెలియదు, ఎందుకంటే టీవీలో యాడ్ వస్తుండే ఇక్కడ ఈ సీరియల్లో అవకాశం ఉంది మీరు రండి అది అని చెప్తే నార్మల్ గా కాల్ చేసి వెళ్ళిన. మా మామయ్య, నేను, మా తమ్ముడు ముగ్గురం వెళ్ళినాము. అక్కడికి వెళ్తే వాడు ఏం చేసిందంటే 2 ఫొటోస్ 2000 తీసుకున్నాడు. తీసుకొని అక్కడ ఒక రూమ్ ఉంది, అక్కడ కార్తీక దీపం సీరియల్ ది పోస్టర్స్ టైప్ ఉన్నాయి. ఓకే బానే ఉందని చెప్పేసి నేను అనుకున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఆడిషన్ ఇవ్వమన్నారు, నేను ఆడిషన్ ఇచ్చా. అతను అప్పుడే చెప్పేశాడు మీరు సెలెక్ట్ అయిపోయారు, మీకు షూట్ ఉంటుంది 2-3 డేస్ తర్వాత మీకు కంటిన్యూగా ఉంటుంది అని చెప్పేసి 2000 ఇంకా 2 ఫొటోస్ తీసేసుకున్నాడు. బట్ ఇంకా కాల్ చేస్తే స్విచ్ ఆఫ్. సో అట్లా మనీ ఇచ్చి అంటే ఏ ఇండస్ట్రీ అయినా ఎవరైనా సరే మనీ మాత్రం తీసుకోరు. మనీ అని ఉన్నదంటే అది మీరు నమ్మకండి నేను చెప్తున్నా, ఎందుకంటే అట్లా నేను మోసపోయినా ఫస్ట్ టైం. సో తర్వాత నాకు కూడా ఒకటి తెలిస్తేనే చెప్తేనే నాకు తెలిసింది మనీ అనేది ఉంటే అది ఫేక్, మనీ ఏముండదు, మన టాలెంట్ కావాలి అక్కడ, మనీ మ్యాటర్ కాదు. సో ఇంకా ఆడిషన్ ఇవ్వాలంటే వెళ్ళి ఇవ్వండి, బట్ మనీ మాత్రం ఏం పే చేయని అవసరం లేదు. నేను అట్లా ఆడిషన్స్కి వెళ్ళి కూడా సెలెక్ట్ అయినా అట్లా నాకు
శ్రీకాంత్ ఓడేలా గారి రీసెంట్ గా అంటే ఇంకా రిలీజ్ అవ్వలేదు, వస్తుంది. ప్యారడైస్ మూవీలో కూడా ఛాన్స్ వచ్చింది. అందులో 20 days కంటిన్యూటీ క్యారెక్టర్ ఉండే, బట్ ఇంకా నా ఎగ్జామ్స్ ప్రాబ్లం వల్ల నేను వెళ్ళలేకపోయినా. బట్ అది మాత్రం చాలా పెద్ద క్యారెక్టర్, హీరోయిన్ పక్కనే క్యారెక్టర్. నేను అదైతే మిస్ చేసుకున్నాను, చాలా ఫీల్ కూడా అయినా. ఎందుకంటే నేను అంత దూరం వెళ్ళి నేను ఆడిషన్ కూడా ఇచ్చిన, సెలెక్ట్ కూడా అయినా. ఆడిషన్ లా ఒక 100 మందిలో సెలెక్ట్ అవ్వడం అంటే అదొక గొప్ప వరం అంతే. ఎందుకంటే ఒక 100 మంది వెళ్తారు, అక్కడ అందరు సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. అక్కడ వాళ్ళకి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. సో అట్లా నేను సెలెక్ట్ అయిన వాళ్ళకి చాలా సార్లు కూడా కాల్ చేసిరు. బట్ ఇంకా నేను ఇటు నాకు స్టడీ ఇంపార్టెంట్ కాబట్టి నేను వెళ్ళలేకపోయినా. సర్లే ఇంకా ఫర్దర్ గా ఏమైనా వస్తాయని చెప్పేసి. సో ఇంకా మీరు మాత్రం ఆడిషన్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం వెళ్ళి ఫ్రీగా ఇచ్చేసి రండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే వాళ్ళే మీకు కాల్ చేసి చెప్తారు షూట్ ఇప్పుడు ఉంది అని చెప్పేసి. హనీ గారు ఫోక్ నాగదుర్గ కింది స్థాయి నుండి ఇప్పుడు టాప్ హీరోయిన్ అవ్వారు, మీకు అలాంటి అవకాశాలు వస్తే వెళ్తారా? చెప్పాలంటే నాకు కూడా ఫ్లోక్ సాంగ్స్ లో ఛాన్సెస్ వచ్చాయి. బట్ ఎలా అంటే మెయిన్ లీడ్ అంటే ఇప్పుడు అవి హిట్ అయినాయి సాంగ్స్ కూడా. అంటే అందులో మ్యారీడ్ క్యారెక్టర్ అంటే ఇంకా ఇది కట్టుకోవాలి, ఇక్కడ బొట్టు, ఇక్కడ పుస్తెలు, కాళ్ళకి మెట్టెలు, అంటే మా ఇంట్లో అట్లా పర్మిషన్ లేదు. సో నేను ఆ ఛాన్స్ కూడా మిస్ చేసుకున్నా. అంటే వచ్చింది రీసెంట్ గా ఫేమ్ అయినాయి 2-3 ఫ్లోక్ సాంగ్స్, అందులోనే వచ్చాయి. ఇంకా మీరే అర్థం చేసుకోండి ఎందులో పెళ్లి కూతురు సీన్ ఉందో. ఆ పెళ్లి కూతురు సీన్ గెటప్ కి నాకు ఛాన్స్ వచ్చింది. బట్ ఇంకా అట్లా నాకు ఇంట్లో అలో లేదు కాబట్టి నేను మిస్ చేసుకున్నాను. హనీ గారు చేరియల టైం ఫాలోవర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? హలో చేరియల టైమ్స్ మై ఫాలోవర్స్, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు కూడా ఇలానే నాలాగా మంచిగా వీడియోస్ చేయండి. బట్ వల్గర్ గా మాత్రం చేయకండి, ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకండి. నేను మాత్రం వీడియోల విషయంలో మా ఇంట్లో వాళ్ళు అయితే అస్సలు ఇబ్బంది పెట్టాను. ఎందుకంటే బట్ నార్మల్ గా మా చెల్లె తమ్ముడు వీడియోస్ షూట్ చేయండి అంటే అస్సలు షూట్ చేయరు. నా దగ్గర ఐఫోన్ లేకపోవచ్చు, నా కెమెరా కూడా బాగానే వస్తుంది, కానీ మా ఇంట్లో కెమెరా ఉంది. కెమెరా ఉండి కూడా వీడియోస్ తీయాలంటే వాళ్ళు తీయరు. సో ఇంకా అట్లా నార్మల్ గా ఒక అబ్బాయి వచ్చి తీస్తాడు కాబట్టి కొంచెం నాకు కూడా వీడియోస్ విషయంలో ఇబ్బంది ఏం లేదు. మీరు కూడా ఇట్లానే వీడియోస్ చేయండి. కాకపోతే ఎవరైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గరికి రండి, మన ఇద్దరం కలిసి కొలాబ్ అయినా వీడియోస్ కూడా చేద్దామని అయితే నేను చెప్తున్నాను. ఎవరైతే వీడియోస్ చేయాలనుకుంటున్నారో నాలాగే మీరు కూడా వీడియోస్ చేసి చాలా ఫేమస్ అయ్యి నాలాగా ఇంకా నాకన్నా ఎక్కువ ఎదగాలని అయితే నేను అనుకుంటున్నాను. మీరు కూడా నాలాగా ఇలా ఇంటర్వ్యూ త్వరలోనే ఇవ్వాలి. హనీ గారు మీరు ఇన్స్టాలో ఇలా రీల్స్ చేస్తే మీ బంధువులు ఏమనుకోరా? బంధువులు ఏమనుకోరంటే వాళ్ళు కూడా చాలా వరకు అన్నారు ఎందుకు వీడియోస్ అది అని చెప్పి. బట్ కొందరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు నా ముందు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, నా వెనకాల ఎక్కిరించే వాళ్ళు కూడా ఉన్నారు, బ్యాక్ పించర్స్ కూడా ఉన్నారు. బట్ అట్లాంటి వల్ల నేను కేర్ కూడా చెయ్యను. ఎందుకంటే నా లైఫ్ నా ఇష్టం, వాళ్ళేం నాకు తిండి పెట్టారు, వాళ్ళేం నన్ను చూసుకోరు. సో నన్ను చూసుకునేది మా ఇంట్లో వాళ్ళు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళే నన్ను చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ మాట నుంచి నేను చేస్తా తప్ప అట్లని చెప్పి వాళ్ళకి ఇది నచ్చలేదంటే నేను అది చెయ్యను. వాళ్ళకి నచ్చిన వీడియోనే చేస్తా. ఇది ఎట్లుందంటే అది డిలీట్ చేసేస్తాను నేను ఆటోమేటిక్ గా. బట్ నాకు సపోర్ట్ చేయకుండా నా మీద నా ఫ్యామిలీ మీద కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని బ్యాక్ పించర్స్ ఉంటారు కదా, వాళ్ళని నేను అసలే కేర్ చేయను. అసలు వాళ్ళు నా మైండ్ లో కూడా ఉండరు. పలానా ప్లేస్ కి వెళ్తే కూడా పలానోళ్ళు అని చెప్పేసి వాళ్ళ నేమ్ తీసినా కూడా వాళ్ళ గురించి నా ముందు మాట్లాడకండి, వాళ్ళతో నాకు అవసరం లేదు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అనే చెప్పేస్తా. ఎందుకంటే మనకు సపోర్ట్ చేసే వాళ్ళ గురించి ఎన్ని చెప్పినా వినొచ్చు, కానీ మనకు నచ్చని వాళ్ళ గురించి చెప్తే మనం ఏం వినలేం కదా. అండ్ ఇంకొకటి హేటర్స్ అనే వాళ్ళు కూడా ఉంటారు కదా, అంటే చుట్టాలలో అయినా నార్మల్ గా మన సరౌండింగ్స్ లో అయినా హేటర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి నేను ఒకటే చెప్పగలుగుతా, అదేంటంటే నన్ను హేట్ చేయండి కానీ నన్ను గ్రోత్ కూడా చేయండి. హేట్ మీ బట్ గ్రోత్ మీ. హనీ గారు ఇంతసేపు మీ బంధువుల గురించి చెప్పావు, మీ ఫ్రెండ్స్ ఎలా హెల్ప్ చేశారు? ఫ్రెండ్స్ అంటే నార్మల్ గా ఎవరైనా ఉన్నంత వరకే ఉంటారు. స్కూల్ డేస్ లో అంటే చాలా క్లోజ్ ఉంటుండే అందరు ఫ్రెండ్స్, అది అప్పటి వరకే. వన్స్ స్కూల్ అయిపోయిందా బర్త్డే అయితే విష్ చేయడం, స్టేటస్ స్టోరీస్ అంతవరకే. రీసెంట్ గా ఫ్రెండ్షిప్ డే కూడా అయింది కదా, ఒక్క విష్ కూడా రాలే. అయినా నేనేం ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నేను ఎవరికి విష్ చేయలేదు, నాకు కూడా ఎవరు విష్ చేయలేదని అనుకున్నాను. నార్మల్ గా చేసిర్లే కానీ చేతిలో లెక్క పెట్టొచ్చు ఎంతమంది చేసిరు అనేది, అంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా. ఇంకా ఇంటర్ అంటారా, త్రిబుల్ బాసర్లో ఉన్నప్పుడు నాకు రూమ్మేట్స్ కానీ చాలా రూమ్మేట్స్ అంటే నార్మల్ గా ఫ్రెండ్స్ చాలా బాగుంటుండే, వాళ్ళతో నాకు బాండ్. ఇంకా మేము ఒక 12-13 మెంబర్స్ ఒకటే రూమ్ లో పడుకోవడం ఉండడం అట్లా బాగుంటుండే. ఆ ఫ్రెండ్స్ స్టిల్ ఇప్పటికి ఉన్నారు. బట్ వాళ్ళు చాలా బాగా నన్ను కేర్ చేస్తుండే, వాళ్ళు దేంట్లోనే నేను సపోర్ట్ చేస్తుండే. నేను నార్మల్ గా నాకు ఫుడ్ పడక నేను 15 days ఇంటి దగ్గర 15 days హాస్టల్ అయినా సరే, నేను ఎగ్జామ్స్ రేపు అనే టైంలో నేను వెళ్ళేదాన్ని హాస్టల్కి. వెళ్ళినా కూడా వాళ్ళు నాకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు.
మా సార్ వాళ్ళకి షాక్ అయ్యేవారు, అరే నువ్వు ఎప్పుడు కాలేజ్కి రావు, నువ్వు ఎప్పుడు ఇంటి దగ్గరనే ఉంటావు, నీకు ఇన్ని మార్క్స్ ఎలా వస్తున్నాయి అని మా ఇంగ్లీష్ సార్ చాలా సార్లు అన్నారు నన్ను. ఎందుకంటే నా పక్కన కూర్చున్న వాళ్ళకే నా అన్ని మార్క్స్ రాకపోతుండే, బట్ నీకు ఎలా వస్తున్నాయి అనేది షాక్ అయ్యారు. అంటే ఏదైనా నేను అంత వన్ డే బ్యాటింగ్ చేసేదాన్ని నైట్ టైంలో. సో అట్లా ఇంకా నాకు ఏదైనా వన్స్ చదివితే నాకు మైండ్కి ఎక్కుతుండే. బట్ మ్యాథ్స్ అంటారా, మ్యాథ్స్ చాలా పర్ఫెక్ట్ ఉంటుండే 9th 10th వరకు. ఇంకా ఇంటర్కి వచ్చినాక మ్యాథ్స్ మొత్తం దొబ్బింది. కానీ ఇంకా ఫ్రెండ్స్ అంటే, ఇంకా స్కూల్ ఫ్రెండ్స్ అంటే నార్మల్గా ఉన్నారు, అందరు టచ్లోనే ఉన్నారు, గర్ల్స్ బాయ్స్. బట్ ఏంటంటే ఎవరు ఎప్పుడు ఎలా ఉన్నావు ఏంటి అని నార్మల్గా అయితే ఎవరు మెసేజ్ చేయరు. బట్ ఇన్స్టాలో మాత్రం రీల్స్ అయితే షేర్ చేస్తూనే ఉంటారు కొందరు. నేను కూడా ఎవరినంత పెద్ద పట్టించుకోను, ఎందుకంటే నాకు అవసరం ఉన్నప్పుడు నేను మాట్లాడతా, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడతారు అంతే. బట్ అట్లా అని చెప్పి నా 10th ఫ్రెండ్స్ అందరు చాలా మంచోళ్ళు. అండ్ అదేమంటారు, ఇంటర్ ఫ్రెండ్స్ అంటే ఇంకా వాళ్ళే. ఇంకా ఇక్కడ నేను బయట వచ్చినాక ఇంటర్ అంటే నేను ఎవరితో అంత ఫ్రెండ్షిప్ చేయలేదు, నార్మల్గా నేను ఎలోన్ గానే ఉన్నా. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు బీటెక్, ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో చూడాలి. ఇంకా నాకైతే నా లైఫ్ లో అంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ నాకు తెలుసు, చాలా ఫేమస్ అయిన వాళ్ళు నాకు తెలుసు. రితికా స్మైలీ అని ఒక అక్క అయితే ఉంటుంది, మీకు చాలా మందికి తెలుసు అనుకుంటా. తను నా ఈ ఇన్స్టాలో వీడియోస్ ఉంటాయి. ఆ అక్క అయితే నాకు చాలా తక్కువ పరిచయం, బట్ నన్ను చాలా సపోర్ట్ చేస్తుంది స్టిల్ ఇప్పటికి. ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడినా నాతో మాట్లాడుతుంది. తను అంత పెద్ద ఫేమ్ అయినా కూడా తనకి కొంచెం యాటిట్యూడ్ అనేది కూడా ఉండదు, అలా ఉండాలి. ఎందుకంటే కొందరు మనం ఉన్న అంతసేపు మంచిగానే ఉంటారు, కొంచెం వాళ్ళకి ఫేమ్ వచ్చి కొంచెం ఫేమ్ అవుతున్నారు అనుకో కళ్ళు నెత్తిలోకి ఎక్కుతాయి. సో ఆమె అట్లయితే కాదు, ఆమె చాలా ఫ్రీగా ఉంటది, చాలా బాగుంటది. ఆకైతే నాకు చాలా నచ్చింది. మా చర్యల టైంకి ఒక అవకాశం ఇస్తారా? తప్పకుండా ఇస్తాం. మీరు ఇప్పుడు అడిగారు కదా, నేను తనని అడుగుతాను. మీరు వెళ్ళిన తర్వాత నేను తనకి కాల్ చేసి అడుగుతాను. తను తప్పకుండా ఏదో ఒక రోజు ప్లాన్ చేద్దామని చెప్తుంది. బట్ ప్రజెంట్ తనైతే జబర్దస్త్ షూట్ లో ఉంది. ఈ రోజు రేపు తనకు ప్రాక్టీస్ ఉంది, ఎల్లుండి షూట్ అవుతుంది. తను కంటిన్యూగా 20 days అయితే ఫ్రీగా లేనని చెప్పింది. ఆఫ్టర్ 20 days అయితే మనం పక్క ప్లాన్ చేద్దాం. తనతోని మన చేర్యాల టైమ్స్ అనే పేజ్ కి ఇంటర్వ్యూ ఇప్పించే బాధ్యత నాది. అన్ని చాలా బాగున్నాయి, ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. వేరే వాళ్ళు కొంచెం బల్గర్ గా చేస్తారు కదా, మీరు ఏం చెప్తారు? నేను ఏం చెప్తా అంటే అది ఇంకా ఎవరిష్టం వాళ్ళది, మనం ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లేని ప్రాబ్లం బయట వాళ్ళకి వస్తే ఎవరైనా అనుకుంటారు కదా, నా ఇంట్లో వాళ్ళకి లేనిది నీకెందుకు ఇట్లా అనుకుంటారు కదా. సో నాకేందంటే నా ఇంట్లో వాళ్ళకి చెడ్డ పేరు రావద్దు నా వీడియోస్ వల్ల, నేను నీట్ గా చేయాలి ఏదైనా. సో అందుకే నేను ఏదున్నా సరే అన్ని ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ వేసుకుంటా, ట్రెడిషనల్ గానే అంత రెడీ అయితే. టెంపుల్ కి వెళ్ళినా కూడా ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. చాలా మంది టెంపుల్స్ కి జీన్స్లు ఇవి అంత చెత్త బట్టలు వేసుకొని వస్తారు. నాకు అట్లా అస్సలే నచ్చదా, మనుషులను చూస్తేనే నచ్చదు టెంపుల్స్ లా. ఎందుకంటే ఏ టెంపుల్ కి ఎక్కడికి ఎలా వెళ్ళాలో అనేది వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళన్నా నేర్పాలి వాళ్ళకి. సో ఇంకా నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఆడియన్స్ కూడా ఎలా ఉన్నారంటే అట్లా పొట్టి బట్టలు వేసుకొని ఇట్లా అంతా వల్గర్ గా చిల్లర వీడియోస్ తీసే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఇట్లా నార్మల్ గా ట్రెడిషనల్ గా మంచిగా నీట్ క్లీన్ గా చేసే వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేయరు. అందుకే వాళ్ళే ఫేమ్ అవుతున్నారు, మంచిగా చేసే వాళ్ళే డౌన్ లో ఉన్నారు. అని గారు, మీరు ఎన్ని రోజుల నుంచి షూట్ కి వెళ్ళారు కదా, ఎంత సంపాదించారు? నేను ఎంత సంపాదించిన అంటే అప్రాక్సిమేట్ చెప్పలేను. నార్మల్ గా ఒక iPhone 15 కొనే అంత మాత్రం సంపాదించా. బట్ అవన్నీ ఎక్కడ పోయినా నాకు కూడా తెలియదు. మనీ సేవింగ్ అంటే చాలా చేస్తా, బట్ ఇంకేదైనా అనిపించింది అనుకో కొనేసేయాలి అంతే. కానీ అంత పిచ్చి తిండి మాత్రం తినను, ఏదైనా యూజ్ అయ్యేదే కొనుక్కుంటా. లైక్ బట్టలు ఇట్లాంటివి కొనుక్కుంటా. నార్మల్ గా డ్రెస్సెస్ కూడా మా మమ్మీయే స్టిచ్చింగ్ కూడా చేస్తారు. ఇది కూడా మా మమ్మీయే స్టిచ్చింగ్ చేసిర్రు, ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఇంకా ఏదైనా యూస్ఫుల్ థింగే కొంటా నేను నార్మల్ గా, ఆ యూజ్లెస్ అయితే అసలే కొనను. అండ్ ఒకరికి కూడా చెప్తా, మీరు కూడా ఇట్లనే కొనండి అట్లనే కొనండి. ఎందుకంటే స్కూల్ డేస్ లో నా స్కూల్ ఫ్రెండ్స్ చాలా వరకు నాతో ఉంటుండే. ఇంకా స్కూల్ అయిపోగానే ఈవినింగ్ టైమ్ లో మేము ఊర్లో ఉంటుండే, అప్పుడు ఆటోలో వెళ్తుండే. సో షాప్ దగ్గర ఆపించి నన్ను అక్కడికి తీసుకెళ్లి వాళ్ళకి నచ్చింది కొనిపించుకుంటుండే. అట్లా నేను అన్ని చాలా ఖర్చులు పెట్టేదాన్ని. బట్ ఇప్పుడు చాలా వరకు తగ్గించేసిన. బట్ షూట్ డబ్బులు మాత్రం అవి ఎక్కడ పోయినాయో నాకే తెలియదు. బట్ ఒక ఐఫోన్ కొనాలని అయితే డ్రీమ్ ఉంది, అది కూడా నా ఓన్ ఎర్నింగ్స్ తో కొనాలని ఉంది. పక్క తొందరలోనే కొంటా అని అయితే నేను అనుకుంటున్నాను. అని గారు, స్కూల్ గురించి చెప్పారు కదా, అసలు మీ స్కూల్ ఎక్కడ? స్కూల్ నార్మల్ గా నర్సరీ టు 5th క్లాస్ అయితే ఇక్కడ చేర్యాలో వికాస్ గ్రామర్ స్కూల్ అని అయితే ఉంటుంది. అందులోనే ఇంకా 5th క్లాస్ లో మోడల్ స్కూల్ ఎంట్రన్స్ అని ఉంటుంది, అది రాస్తే నాకు మోడల్ స్కూల్ లో సీట్ వచ్చింది. మాది ప్రాపర్ అయితే చేర్యాల కాదు, పక్కన ఒక ఊరు. సో అక్కడ మాకు మండల్ వేరే వస్తుంది, మద్దూరు వస్తుంది. సో అక్కడ మోడల్ స్కూల్ ఉంటుండే, అక్కడ చదివిన. సో నేను 6th 7th నుండి ఊరు నుంచే వెళ్ళిన ఆటోలో. 8th ఇంకా కోవిడ్, మాది 8th కోవిడ్ బ్యాచ్. సో ఇంకా ఇప్పుడు 9th 10th ఇక్కడ నుండి వెళ్ళిన. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేదాన్ని, చాలా కష్టపడేదాన్ని. ఎందుకంటే
ఇక్కడ నుండి మద్దూరు స్కూల్కి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంటుండే. మార్నింగే ఒక బస్సు ఉంటుండే, అది కూడా అన్ని ఊర్లు తిరుక్కుంటూ వెళ్తుండే. మళ్ళీ వాళ్ళు స్కూల్ ఏమో ఊరు బయట ఉంటుండే, వాళ్ళు బస్సు ఊర్లో ఆపుతుండే. అక్కడ నుండి అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. అసెంబ్లీ టైం అవుతుండే, సార్తో రోజు తిట్లు పడుతుండే, దెబ్బలు పడుతుండే, అయినా సరే వెళ్తుండే. ఇక లాస్ట్ వరకు ఏంటంటే నాకు ఒక ప్లస్ పాయింట్ ఏమైందంటే, ఒక మేడం ఉంటుండే. మేడం జనగం నుంచి రావడానికి తనకి ఇబ్బంది అయితే ఇక్కడ చేరల దగ్గర రూమ్ తీసుకుంటుండే. మేడంకి స్కూటీ ఉంటుండే, ఇంకా స్కూటీ పైన నన్ను డైలీ తీసుకెళ్తుండే, తీసుకొస్తుండే. మేడం అవైలబుల్ లేకుండా సార్ వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడనే ఉంటుండే, వాళ్ళు కూడా తీసుకెళ్తుండే, తీసుకొస్తుండే. హనీ గారు, మీ రీల్స్ అయినా వీడియోస్ అయినా మీ టీచర్స్ మీ సార్స్ చూసి ఏమన్నారంటే చాలా బాగా చేస్తున్నావు, అట్లనే ఎవరు మాత్రం ఏమనలేదు. అంటే స్టడీ చేయొద్దు అనుకుంటున్నావా అని అడిగారు. అలా ఏం లేదు సార్, ఇది అది రెండు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా స్టడీ కాకుండా ఏదైనా ఒక ప్యాషన్ అనేది ఉంటుంది కదా, నాకు వీడియోస్ అనేది ఒక ప్యాషన్. సో అలా నేను చేస్తున్నానని చెప్పేదాన్ని. నార్మల్ గా నేను స్కూల్ 10th లో ఉన్నప్పుడు కూడా చేసి, అసలు 10th స్కూల్లో ఉన్నప్పుడు నాకు స్నాప్ అంటే ఏంటో కూడా తెలియదు. నా ఫ్రెండ్స్ వాళ్ళనే తెలుసు. వాళ్ళు కూడా స్ట్రీక్స్ అంట ఏదో అసెంబ్లీలో వాళ్ళు డిస్కస్ చేస్తుండే, నేను కూడా మెయింటైన్ చేయాలి అది అని చెప్పేసి స్నాప్ కూడా ఇన్స్టాల్ చేసేసిన. ఇంకా రీల్స్ కూడా నార్మల్ గా అప్పుడు చేస్తుండే, ప్రైవేట్ పెట్టుకుంటుండే అకౌంట్. ఇంకా మంచిగా రీచ్ పోతుంది కదా, ఎందుకు మంచిగా చేస్తున్నావు అని చెప్పేసి పబ్లిక్ పెట్టేసి అంటే పబ్లిక్ పెట్టేసిన. మంచి ఫాలోవర్స్ కూడా వచ్చారు. నార్మల్ గా నేను IIIT వెళ్ళినప్పుడు హాస్టల్లో ఒక వీడియో చేసిన, ఆ వీడియో ఫుల్ వైరల్ అయిపోయింది. నా పైన ఒక ట్రోల్ కూడా వచ్చింది, కానీ పాజిటివ్ ట్రోల్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఆ ట్రోలింగ్ కి మాత్రం. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అంటే మా మేడం వాళ్ళు చూస్తుండే, కానీ చాలా వరకు మా క్లాస్ వాళ్ళు ఏం చేస్తుండే అంటే బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఏదైనా స్టేటస్ పెట్టాలంటే మేడం వాళ్ళని హైడ్ చేసి పెడుతుండే. బట్ నేను అట్లా పెట్టకపోతుండే, ఏదైనా డేర్ అండ్ డాష్ కాబట్టి డైరెక్ట్ పెట్టేస్తుండే. ఎందుకంటే వాళ్ళు కూడా అనుకుంటారు ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉందేమో చేస్తుంది అట్లా అని చెప్పి. స్టడీలో డల్ అయితే లేదు, స్టడీలో కూడా టాపే, ప్లస్ ఇక్కడ వీడియోస్ కూడా చేస్తుండే. వాళ్ళు సపోర్ట్ చేస్తుండే, ఇంకా మంచిగా చెయ్యు, మంచిగా ట్రై చెయ్యు, నీకు ఛాన్సెస్ వస్తాయి, నీకు ఏమంటారు నీకు బ్యూటీ ఉంది, నీకు టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, నువ్వు ఇంకా ట్రై చేస్తూనే ఉండు, మేము కూడా సపోర్ట్ చేస్తాం, నువ్వు మంచిగా ఎదగాలనే మేము ఎప్పటికీ కోరుకుంటాం, నువ్వు మా స్టూడెంట్ అని మేము చెప్పుకుంటామని వాళ్ళు నాకు చాలా వరకు సపోర్ట్ చేసారు. స్కూల్ వాళ్ళు కానీ కాలేజ్ వాళ్ళు కానీ. ఆ విషయంలో మాత్రం మేము చాలా హ్యాపీగా ఫీల్ కూడా అయ్యాం. హనీ గారు, మీరు డిసప్పాయింట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? డిసప్పాయింట్ అంటే అయినా చాలా విషయంలో, స్కూల్ విషయంలో. ఎందుకంటే నార్మల్ గా నాతోని ఫ్రెండ్స్ చేస్తారు, ఫ్రెండ్షిప్ చేస్తారు, కానీ నాతో ఎవరైనా సరే చాలా తక్కువ టైంలో క్లోజ్ అయిపోతారు. బట్ చాలా కాలం అయితే నాతో ఉండరు. ఎందుకంటే ఏదో ఇక థర్డ్ పర్సన్ వల్ల వీళ్ళు వచ్చి ఇట్లా చెప్పారు, వాళ్ళు చిచ్చులు పెడతారు కదా, వీళ్ళు వచ్చి ఇట్లా వాళ్ళు వచ్చి అట్లా అని చెప్పేసరికి అది అక్కడికే బ్లాస్ట్ అయిపోతుంది. సో అట్లా అని చెప్పి అయినా నార్మల్ గా మాట్లాడతారు. ఇంకా స్కూల్లో ఫ్రెండ్షిప్ విషయంలో చాలా ఎడ్చేదాన్ని. అంటే నేను 5th వరకు చదివినప్పుడేమో ఫ్రెండ్స్ అందరు నా చుట్టే తిరుగుతుండే. నార్మల్ గా మేము ఒక 4 బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటుండే, మా చుట్టే ఫ్రెండ్స్ అందరు తిరుగుతుండే. స్కూల్ టైంలో ఎట్లుంటది, వాళ్ళకి లొల్లి లేనే, వాళ్ళతో మాట్లాడదు, వీళ్ళు అట్లా గ్యాంగ్ ఉంటుండే మేము. బట్ అయినా ఆ గ్యాంగ్ మాతో మాట్లాడడానికి ట్రై చేస్తుండే, అట్లుంటుండే. కానీ నార్మల్ గా 6th అట్లా చదివేటప్పుడు కూడా ఫ్రెండ్షిప్ చాలా బాగానే ఉంటుండే. ఒక 9th 10th టైంలో విడిపోతాం కదా, అంటే అప్పుడు బాయ్స్ అని కూడా మాట్లాడకపోతుండే, బాయ్స్ గర్ల్స్ కి పడకపోతుండే. ఇక నార్మల్ గా అట్లా ఇంకా 10th అదేందో ఇంకా అది ఒక మిరాకిల్ అంతే. విడిపోయే టైంలో ఇట్లా కలవడం, క్లోజ్ అవ్వడం. ఇంకా చెప్పాలంటే నేను ఒక్క బాయ్ తో మాట్లాడకపోయేదాన్ని, అందరికి యాటిట్యూడే చూపించేదాన్ని. నాకు తెలిసి వాళ్ళు అనుకుంటుండే కావచ్చు యాటిట్యూడ్ అంటే నాతో మంచిగా మాట్లాడితే నేను మంచిగానే మాట్లాడుతుండే. బట్ వాళ్ళు నాతో మాట్లాడకుండా నా వీడియోస్ చూసి అట్లయితే ఎవరు చేయలేదు, ఎందుకంటే నేను నీట్ గానే చేస్తా కాబట్టి. సో ఇంకా నా 10th ఫేర్వెల్ టైంలో నేను ఆ రోజు నాకు ట్యూస్డే, నేను నాన్ వెజ్ తినను. నార్మల్ గా నాన్ వెజ్ వండుకుంటాం కదా, ఆ రోజు గర్ల్స్ అందరికి నాతో మాట్లాడకపోయినా అందరి దగ్గరికి వెళ్ళి అన్నం తినిపించిన నేను ప్రతి ఒక్కరికి. ఎందుకంటే అదే లాస్ట్ డే కాబట్టి ఆ రోజు నేను కెమెరా తీసుకెళ్ళిన, ప్రతి ఒక్క బాయ్ తో నేను ఫోటో దిగిన. ఎందుకంటే అదొక మెమొరీ, అంతా ఉండిపోవాలని చెప్పేసి. బట్ ఫ్రెండ్స్ కూడా నాకు చాలా, బాయ్స్ తర్వాత కూడా నాకు సపోర్ట్ చేసిరు, వీడియోస్ చేస్తున్నావులే బాగానే చెయ్యు అది అని చెప్పేసి సపోర్ట్ కూడా చేసిర్రు. ఇంకా డిసప్పాయింట్ అంటే ఏడ్చేదాన్ని, వీళ్ళు మాట్లాడతలేరు, వాళ్ళు మాట్లాడతారు. మేడం దగ్గరికి వెళ్ళి చెప్పేదాన్ని, మేడం వీళ్ళు మాట్లాడతలేరు, వాళ్ళు మాట్లాడతారు. మేడం వచ్చి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది. అంటే చిన్నపిల్లలాగా చేసేదాన్ని. స్టిల్ ఇప్పటికంటారు నువ్వు చిన్న పాపలాగా చేస్తావు అనేసి. ఇంకా ఒకటి ఏంటంటే, నాకు నెయిల్స్ పెంచుకోవడం అనేది ఒక ఫ్యాషన్ అన్నట్టు. నేను నెయిల్స్ పెంచుకుంటే మా మేడం ఏం చేస్తుండే, మా క్లాస్ టీచర్ 10th క్లాస్ లో, అరే మీ నెయిల్స్ పెంచుతుంది కదా అని చెప్పేసి నన్నే నెయిల్స్ చెక్ చేయడానికి లీడర్ పెట్టిరు మేడం. అంటే నాకే అందరు నెయిల్స్ చెక్ చేస్తారు కదా, నాకే నెయిల్స్ ఉంటే వాళ్ళు అరే ఈమెకే నెయిల్స్ ఉన్నాయి అంటారు కదా, నేను కట్ చేసుకొని అందరిని కొట్టిపోయడానికైనా అందరు నెయిల్స్ చెక్ చేస్తా అని చెప్పేసి నెయిల్స్ చెకింగ్ కి కూడా నన్నే మేడం లీడర్ పెట్టిరు. ఇంకా స్కూల్ డేస్ అంటే ఇంకా అందరికీ తెలిసింది, అందరికి కూడా చాలా మెమోరీస్ ఉంటాయి. అట్లనే నాకు కూడా చాలా గుడ్ అండ్ బ్యాడ్ మెమోరీస్ కూడా ఉన్నాయి. హనీ గారు, మీ అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? అచీవ్మెంట్స్ అంటే చిన్నప్పటి నుండి నేను టాపరే. ఫస్ట్ టైం
క్లాస్ ఫస్ట్ వస్తుండే నర్సరీ నుండి 5th 6th 7th వరకు ప్రతిసారి క్లాస్ ఫస్ట్ వస్తుండే, ప్రతిసారి లీడర్ గా కూడా ఉంటుండే. ఇంకా ఒక కోవిడ్ రావడం వల్ల అట్లా కొంచెం డిస్టర్బ్ అయిపోయి, కోవిడ్ టైంలో కూడా నేను చాలా మంచిగా ప్రిపేర్ అయినా, ఇంటి దగ్గర అయినా సరే. ఇంటి దగ్గర కోవిడ్ టైంలో మా ఫాదర్ ఏంటంటే 8th క్లాస్ లో నార్మల్ గా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి NMMS అనేది ఒక స్కాలర్షిప్ అయితే ఉంటుంది. సో అది ఇంకా నేను ఇంటి దగ్గర ఒక తెలిసిన ఆంటీ ఉంటే తన దగ్గరికి వెళ్ళి రోజు ట్యూషన్ చెప్పించుకొని ఆ బుక్ కొనుక్కొని అట్లా నేను పర్ఫెక్ట్ అయిపోయినా. మేము కోవిడ్ టైంలో మా క్లాస్ లో స్ట్రెంత్ 100 మెంబర్స్ లో 30 మెంబర్స్ ఆ ఎగ్జామ్ రాస్తే నాకు ఒక అబ్బాయికి 2 మెంబర్స్ కి అది అయితే వచ్చింది. అంటే స్కాలర్షిప్ ఉంటుంది ఇయర్ కి 12,000 అని చెప్పేసి. 8th లో ఎగ్జామ్ అవుతుంది, 9th 10th 2 years వస్తుంది. సో నాకు ఆ అబ్బాయికి వచ్చింది. ఆ విషయంలో మాత్రం చాలా అప్రిషియేట్ అయినా, ఎందుకంటే కోవిడ్ టైంలో నేను అంత కష్టపడ్డా కాబట్టే నాకు ఆ సీట్ ఆ స్కాలర్షిప్ అనేది అయితే వచ్చింది. అంత మందిలో రావడం అంటే కూడా చాలా గ్రేట్, ఎందుకంటే సార్ వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేసారు కాబట్టి నాకు అది వచ్చింది. అండ్ ఇంకా నార్మల్ గా గేమ్స్ కూడా చాలా ఉండే. స్కూల్ టైంలో గేమ్స్ ఆడడం కూడా చాలా వరకు ఆడినా, టీమ్ లీడర్ గా ఉన్నా, అట్లా కూడా అచీవ్మెంట్స్ వచ్చినాయి. అప్పుడు ఏమి ఇస్తారు, గిలాసాలు, ప్లేట్లు గవ్వేస్తారు, టిఫిన్ డబ్బాలు, అవి కూడా చాలా ఉన్నాయి ఇప్పటికి. ఇంకా కొన్ని మెడల్స్ టైప్ కూడా ఉన్నాయి. ఇంకా నార్మల్ గా పీటీ సార్ ఏంటంటే ఇట్లా క్యాంప్ లాగా పడితే నార్మల్ ఇట్లా గేమ్స్ కి తీసుకెళ్తారు. అంటే నేను హైయర్ ఎడ్యుకేషన్ లో ఉన్నప్పుడు అప్పుడు కూడా వెళ్ళిన, కబడ్డీ డిస్ట్రిక్ట్ లెవెల్ అట్లా వెళ్ళిన. అండ్ రీసెంట్ గా నా ఇంటర్ టైంలో అన్ని కాలేజెస్ కి కలిపి కాలేజ్ మీట్ లాగా డాన్స్ కాంపిటీషన్ ఉండే, డాన్స్ చేసిన. అందులో సెలెక్ట్ అయితే డిస్ట్రిక్ట్ మీట్ పంపించారు. సిద్దిపేటలో కూడా డిస్ట్రిక్ట్ మీట్ లో డాన్స్ చేస్తే ఆ వీడియో చాలా వైరల్ కూడా అయింది, పేపర్ కి కూడా వచ్చింది. అందులో కూడా సెలెక్ట్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా డిస్ట్రిక్ట్ మీట్ కి పిలిచిర్రు ఆ డాన్స్ వల్ల. అందులో ఏముంటది అంటే అది డివోషనల్ సాంగ్. అందులో నేను శిగ మూగిన, నేను ఆ శిగ మూగడం వల్ల అందరికి గూస్ బంప్స్ వచ్చేసి ఆ ఆడిటోరియం మొత్తం ఇట్లా ఊగిపోయింది, మొత్తం అందరు ఇట్లా అంత అరుపులు పెట్టేసిరు. సో ఇంకా అట్లా పేపర్ కి వచ్చింది, అన్ని అయిపోయినాయి. ఆ పేపర్ పిక్చర్స్ కూడా ఇప్పటికీ కట్ చేసుకొని నేను దాచిపెట్టుకున్నా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి కూడా అట్లనే పిలిచిర్రు, వెళ్ళినా రీసెంట్ గానే చేసేసినా కూడా సర్టిఫికేట్ కూడా ఇచ్చిర్రు. నెక్స్ట్ మళ్ళీ మీరు ఈ సాంగ్ వల్ల కూడా మీరు సెలెక్ట్ అయ్యారు, నెక్స్ట్ మీకు నేషనల్ మీట్ ఉంటుందని చెప్పారు. సో ఇంకా అది ఎప్పుడు ఉంటుందో, ఒకవేళ ఉంటే వెళ్ళే ఛాన్స్ అయితే నాకు పక్కా ఉంటుంది. ఓకే అండి హనీ గారు, ఫ్యూచర్ లో మరిన్ని గొప్ప అవకాశాలు రావాలని మా చేరియల్ టైమ్స్ తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హనీ గారు, మీకు ఇంత సపోర్ట్ ఎవరిచ్చారు? ఇంత సపోర్ట్ అంటే నా ఫ్యామిలీనే, ఇంకెవరు ఉంటారు. ఫస్ట్ అయితే మా ఫాదర్, ఇంకా మా మదర్, వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాలాంటి నేను వాళ్ళ కడుపులో పుట్టడానికి అది నా అదృష్టం. ఎందుకంటే నాకు అంత మంచి పేరెంట్స్ ఉన్నారు, ఇద్దరు. వాళ్ళ కాలు మొక్కినా కూడా తప్పు లేదు. అండ్ మా చెల్లె, మా తమ్ముడు, వాళ్ళైతే అస్సలే అక్క నువ్వు ఎందుకు ఇట్లా వేస్తున్నావు, వాళ్ళు ఇట్లా వీళ్ళు అట్లా, వాళ్ళు నన్ను అస్సలు అన్నారు, ఒక్క మాట అన్నారు, చెయ్యనే చెప్తారు. ఎందుకంటే నేను నీట్ గా చేస్తాను కాబట్టి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మా అమ్మమ్మ, మా తాతయ్య, మా మామ, వాళ్ళు కూడా నన్ను చాలా సపోర్ట్ చేస్తారు. ఇంకా నన్ను సపోర్ట్ చేసే పర్సన్స్ అంటే వీళ్ళకి మించి ఇంకొక పర్సన్ కూడా లేరు. నేను ఎవరి గురించి చెప్పదలుచుకోలేను కూడా, ఎందుకంటే తెలుసు అవన్నీ ఇంకా నేను ఫేస్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు. వీడియోస్ పరంగా ఎందుకు మీకు వీడియోస్ అవసరమా ఇట్లా అట్లా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ ఐ నెవర్ కేర్ దెమ్. మా మమ్మీ, మా చెల్లె, మా తమ్ముడు, మా డాడీ, మా అమ్మమ్మ, మా తాతయ్య, మా మామయ్య, వీళ్ళే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువనే. ఇంకా నేను నాకు 10K ఇన్స్టాలో 10K అయినప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే, వాళ్ళు నాకు ఇంకా కేక్ తెచ్చిన సెలబ్రేషన్స్ కూడా చేసిరంటే వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తున్నారో మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ అయినా కూడా వాళ్ళకి ఇంత తెలియదు కదా. నార్మల్ గా వీళ్ళు కేక్ కట్ చేస్తున్నారని చెప్పేసి చిన్నగా ఏదో మా చెల్లె వాళ్ళు ఇట్లా చేద్దామంటే వాళ్ళు కూడా ఓకే చేద్దామని చెప్పేసి సపోర్ట్ చేసిరు. కానీ ఎందుకు నీకు ఈ వీడియోస్ ఎందుకు అని ఏమనలేదు. నేను సీరియల్లో వచ్చినప్పుడు కూడా మా అమ్మమ్మ పనికి వెళ్తారు, అక్కడ మీ మన్మరాలు సీరియల్లో వచ్చింది మేము చూసినామని మా అమ్మమ్మకి చెప్పిరంట. మా అమ్మమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా ఇక సపోర్ట్ అంటే మాత్రం వీళ్ళకి మించి ఇంకొక పర్సన్ ఎవ్వరు ఎక్కువ కూడా లేరు. నేను పట్టించుకోను కూడా, నాకు సపోర్ట్ చేసే వాళ్ళే నా వాళ్ళు. వాళ్ళకి నేను కూడా ఎప్పటికీ రుణపడి ఉంటా. వాళ్ళ ఎట్లయితే నాకు సపోర్ట్ చేసిరో వాళ్ళని కూడా నేను అట్లనే, నేను ఎదిగిన తర్వాత వాళ్ళని మంచిగా చూసుకుంటా, కానీ వాళ్ళని అసలే మిస్ చేసుకోను. నాకు కావాల్సిన పర్సన్స్ కూడా వాళ్ళే.